నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నందుకు వైసీపీ నిరసనలు చేస్తూ వస్తున్నారు. అయితే మరో వైసీపీ నేత ఏం మాట్లాడుతున్నా ఒకసారి మీకు వినిపిస్తాను సార్. దీని మీద మీ విశ్లేషణ ఉంటుంది చూద్దాం. పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ విధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము అంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరానిటువంటి విధవే నువ్వు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ వ్యాఖ్యలన్నీ కూడా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టుగా తగులుతున్నాయి సార్. ఇంకొకటి ఏంటంటే, గతంలో దాదాపు వీళ్ళు 30 రూపాయల పైచిలుకు ఏదైతే 2019-24 దాకా వాళ్ళు పెంచితే ఆ టైంలో అడిగినందుకు ఇలాంటి వ్యాఖ్యలు మనం వింటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక 3 రూపాయలు పెంపు ఏదైతే ఉందో అది వాస్తవానికి భారతదేశానికి కూడా సంబంధం లేని విషయం. ఎందుకంటే అందరికీ తెలుసు, చిన్న పిల్లవాడు, థర్డ్ క్లాస్ చదువుకున్న పిల్లవాడికి కూడా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో దాని కారణంగా పెరిగిందని చెప్పేసి హార్మోస్ జలసంధి క్లోజ్ అయింది కాబట్టి. సో ఇది కూడా తెలియకుండా ఈ నిరసనలు చేస్తున్నటువంటి ఒక వారు, అది కూడా నిరసనలు ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? అతని దరిద్రపు భాష విని చాలా రోజులైంది. మీరు ఆ లోటు తీర్చడానికి మీరు అది వినిపించినట్టున్నారు. ఆ దరిద్రపు భాష ఆంధ్రప్రదేశ్ నుంచి దూరమై 2 సంవత్సరాలు కాబోతూ ఉన్నది. 2 సంవత్సరాల్లో ఈ దరిద్ర భాష మాట్లాడే వాళ్ళ ఆ జాతి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. బాగా వాళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం ఏదో మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ అది ప్రూవ్ చేసుకోవటానికి చాలామంది ఈ నేరస్తుల్ని వదిలేస్తున్నారు. కానీ ఇంకా ఇప్పటికీ ఇట్లా మాట్లాడుతున్న బ్యాచ్ చాలా ఉంది. ఇప్పుడు ఇతను ఈ కొడాలి నాని మాట్లాడిన భాషని ఈ రోజున మీరు వినిపించినట్టే అది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వింటే, ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన ఈ మాటల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విన్నాడో లేదో మనకు తెలియదు. కానీ ఈ రోజున వింటే మాత్రం జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సిగ్గుతోటి అసలు ఇంక మనం ఈ రాజకీయాలు మనకు వద్దు, కొడాలి నాని ఈ విధంగా బూతులు తిడుతున్నాడు అని అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆషామాషిగా ఏదో కావాలని పనిగట్టుకొని పెట్రోలు డీజిల్ రేట్లు పెంచుతుందా? అది యుద్ధం మొత్తం దాదాపుగా 100-150 దేశాలు ఆర్థికంగా దివాలెత్తినాయి. ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఆ ట్రంప్ అనేవాడు ఒకడు ఈ కొడాలి నానికి డూప్లికేట్, జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిలకి డూప్లికేట్ ఒకడు ఉన్నాడు అక్కడ అమెరికా అధ్యక్షుడిగా. అతను ఎంత డ్యామేజ్ చేయాలో ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆయన దేశంలో కూడా పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ దాదాపుగా 48% రేట్లు పెరిగినాయి అక్కడ అమెరికాలో. వాళ్ళు పెట్రోల్ దీన్ని గ్యాస్ అంటారు, గ్యాస్ ప్రైసెస్ విపరీతంగా పెరిగినాయి అక్కడ. పెరగవా అని అడిగారు. ఇట్టగా అడిగితే ఎందుకు పెరుగుతాయి అన్నాడు. అవతల యుద్ధం జరుగుతుంటే రేట్లు పెరగవా అని అడిగాడు వాళ్ళ దేశ ప్రజల్ని. మనకి ఇంకా బాధ్యత గల ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, తగ్గించుకోండి డీజిల్ పెట్రోలు, దాన్ని వాడకాన్ని పొదుపు చేయండి, తగ్గించుకోండి, బంగారం కొనమాకండి. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నీ అడుగంటిపోయినాయి, మొత్తం అన్నీ పోతున్నాయి. రూపాయి డాలర్ మారకం విలువ తగ్గిపోతూ ఉన్నది. మనం ఫారిన్ రిజర్వ్స్ పెంచుకోవాలి, అనవసరంగా ఈ బంగారం కొని ఖర్చు చేయమాకండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అట్లా మర్యాదగా చెబుతున్న ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ప్రజలకు ఎట్లా ఇబ్బంది లేకుండా చూద్దామా అని చేసే ముఖ్యమంత్రులు ఉన్నారు. మొత్తం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయంటే రాత్రి మొగళ్ళు కూర్చొని రివ్యూ చేశారు. కరెక్ట్గా 48 అవర్స్లో సెట్ చేశారు ప్రాబ్లమ్ని. ఆ ప్రాబ్లం, పెట్రోల్ బంకులు మూతపడే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వాళ్ళ క్యాష్ అడ్జస్ట్మెంట్ల వల్ల వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ఈ ఆయిల్ కంపెనీలు పెట్టిన ఈ కొత్త నిబంధనలతో వచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించి సెట్ చేసింది. ఇప్పుడు ఎక్కడ ఉంది పెట్రోల్ డీజిల్ కొరత? ఉందా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ? ఎక్కడ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉందా? ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. ఎందుకు లేదు?
మనకి పెట్రోలియం క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి, 64 రోజులకు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అవును. షిప్పులు రావడం మానేసినాయి. ఆ హార్మోజు జలసంధి నుంచి షిప్పులు రావట్లేదు, వేరే దేశాల నుంచి కొంటున్నాము. మనం అమెరికా నుంచి మనకి దీర్ఘకాలిక ఒప్పందం ఉంది, అది మధ్యలో మనమే బ్రేక్ చేసుకున్నాం రకరకాల కారణాలతోటి. అది లేకపోతే రష్యాతోటి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఒప్పందం మనం అంటే వాళ్ళ దగ్గర కంటిన్యూస్గా కొనటం ఆపకుండా ఉన్నట్టయితే మన పరిస్థితి ఇంకా వేరే విధంగా ఉండదు. మన కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది, వెనిజువేలా నుంచి కొనాల్సి వచ్చింది. ఇటువంటివన్నీ కొన్ని జరుగుతాయి, ఇంటర్నేషనల్గా కొన్ని ఒప్పందాలు అవన్నీ జరుగుతాయి. మొన్నళ్ళీ యూఏఈతో అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం, మనకు కావాల్సిన లిక్విడ్ పెట్రోలియం కావాలి, మనకి క్రూడ్ ఆయిల్ కావాలని చెప్పి అగ్రిమెంట్లు చేసుకొని వచ్చాము. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకవైపు మన దేశంలో ఇంకా ఎఫెక్ట్ చాలా తక్కువ ఉన్నది చాలా దేశాలతో పోలిస్తే. మనం అంత తక్కువ ఎఫెక్ట్ తోటి మనం ఏదో ఒక కార్యక్రమం పద్ధతి ప్రకారం మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతూ ఉంటే దేశంలో ఎక్కడా ఈ దరిద్రం లేదు. అంటే దేశంలో ఎక్కడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టు, అది కూడా చంద్రబాబు నాయుడే పెంచినట్టు మాట్లాడుతూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఆడెవడో విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు. అతని పేరు ఏదో ఉంది, వాసుపల్లి గణేష్ ఎవరో ఉన్నాడు. అతను గాడిదలు తీసుకొచ్చి ఆ గాడిదల మీద ఆ సీటు, 2 వీలర్ మోటార్ సైకిల్ సీటు కట్టారు గట్టిగా. దాని తల మీద హెడ్ ల్యాంప్ తీసి దాన్ని గట్టిగా కట్టారు. అది కదలలేకపోతున్నది, దానికి చర్మం కట్ అయిపోతుంది, రక్తం కారుతూ ఉన్నది. ఎంత భయంకరమైన హింస పెట్టారంటే జంతువుల్ని. వీళ్ళ నిరసన అదే, అతను కట్టుకోవాల్సింది. ఆ వాసుపల్లి గణేష్ వంగి వీపు మీద అది పెట్టుకోవాల్సింది. ఆ హెడ్లైట్ తీసుకొచ్చి అతను తల మీద పెట్టుకోవాల్సింది. గాడిద మీద ఎందుకు పెట్టడం? అంతకుముందు వాడు తిరుపతిలో ఒక అతను ఉన్నాడు, భూమన అభినయ్ రెడ్డి అని. అతను ఎద్దుల బండి తీసుకొచ్చి ఎద్దుల బండి మీద ఒక ఆటోని ఎక్కించి ఆ ఆటోలో ఇతనెక్కి కూర్చొని ఉన్నాడు. మొత్తం అందరూ ఒక 10-20 మందిని ఎక్కించాడు. ఆ ఎద్దు చచ్చిపోయింది లాగలేక, ఈ ఎద్దులు లాగలేక ఆ ఎద్దు చచ్చిపోయింది. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిరసన ఎవడి మీద చూపిస్తావు? ఎవడి మీద? వెళ్ళి ట్రంప్ మీద నిరసన చెప్పుకో, వెళ్ళి చెప్పు. ట్రంప్కి నిరసన వ్యక్తం చేయి. ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి చెప్పు. మీరందరూ అక్కడ కలుస్తారు కదా, ఎక్కడ కలుస్తారు కదా, వెళ్ళి చెప్పు. మీ పోపు వాళ్ళు ఉంటాడు కదా, ఆయనతోటి చెప్పు. నువ్వు పోపును కూడా విమర్శించాడు ట్రంప్, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా డ్యామేజింగ్ ఆలోచనలు ఉన్నాయి. చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు, చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తన రాజకీయ కారణాల కోసం జంతువులని కూడా హింసించటానికి. ఇప్పుడు మనం చూసాం, అతనే ఆ బర్త్డే అప్పుడు మొత్తం పొటేళ్ళని నరికి ఆ రక్తం తీసి పూస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి. మనిషి అనేవాడు ఎవడైనా అట్లా చేస్తూ ఉంటే తప్పయా, అట్లా చేయకూడదయా అంటారా? పొటేలు కొనుక్కోవటానికి ఇదిగో 6,000 ఉంచండి, నరికి పుయ్యండి అని చెప్తారా? ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా దాన్ని కేసు కూడా వేయాలి సార్, తప్పదు. డబ్బులు ఇచ్చి, డబ్బులు పంపించి పొటేళ్ళను కొనండి, నరకండి, ఆ రక్తం పుయ్యండి ఫోటోకి ఏం చెప్తారండి ఎవరన్నా? అదే ఒక చోట కాదు సార్, దాదాపు 10-15 చోట్ల ఒకేసారి అన్ని చోట్లకి డబ్బులు వీళ్ళే పంపించి. ఇప్పుడు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం జరగాలి. 10 చోట్ల ఎందుకు జరిగింది? వీళ్ళు డబ్బులు పంపించారు కాబట్టి. అది ఒకే విధంగా ఒకేసారి ఫోటోలకి డబ్బులు పంపించి చేయిస్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఉంటుందా? ఇప్పుడు ఈ రోజున పెట్రోల్ డీజిల్ కొరత ఏంటి? నువ్వు గాడిదల్ని, ఎద్దుల్ని
వీటన్నిటినీ నువ్వు రక్తం వచ్చేలాగా రక్తం గారేలాగా నువ్వు కొట్టి నువ్వు ఆ హింసను చూసి నువ్వు ఆనందపడటం ఏంటి? ఏమి శాడిజం ఇది? ఆ కొడాలి నాని చెప్పిన విషయాలు విను జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి విను. కొడాలి నాని ఏం చెప్తున్నాడో విను. నీ గురించే చెప్తున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గురించే కొడాలి నాని చెప్తున్నాడు. అట్లా నాకైతే అట్లా అనిపిస్తూ ఉన్నది. కేంద్రం పెంచితే నువ్వు ఏం చేస్తావు? ధర్నా చేయపో. అంటే మనం వాస్తవంగా ఏం జరుగుతున్నది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఏ దేశంలో ఎట్లా ఉన్నది, మన దేశం ఎట్లా ఉన్నది, మనం ఈ క్లిష్ట సమయంలో మనం ఏం చేయాలి, మనం ఎట్లా ఇంధనాన్ని పొదుపు చేయాలి. నిన్న మొన్న ఒక చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి మొత్తం వీళ్ళందరినీ వేసుకొని తిరుగుతున్నాడు. ఆ పేరుని నాని వాళ్ళందరూ ఎవరో, నేనైతే పేరుని నాని, ఇంకొక అతను ఉంటాడు కదా ఆ లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళ ఇద్దరిని గుర్తుపట్టాను. వీళ్ళు కాకుండా ఇంకో చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ వేసుకొని స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. స్పెషల్ ఫ్లైట్లో. తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోండి. మహానాడు పెడితే డబ్బు ఇది ఇంధనం ఖర్చు అవుతుందని చెప్పి కరెంటు వాడాల్సి వస్తుంది, డీజిల్ వాడాల్సి వస్తుంది, ఎంతోమంది అక్కడికి రావాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉంది కాబట్టి పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని వర్చువల్గా పెట్టుకుందామని డెసిషన్ తీసుకున్నారు. తెలుసుకోండి, కొంచెం తెలుసుకోండి ఏం చేస్తున్నారో, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అంటే కాన్వాయ్లో కూడా చాలా వరకు కాన్వాయ్ కూడా తగ్గించాడు. నరేంద్ర మోడీ 2 కార్లతో పోతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు 2 కార్లతో పోతూ ఉన్నాడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే హెలికాప్టర్ తిరుగుతున్నాడు. హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ప్రస్తుతం ఎట్లా ఉన్నదో తెలుసా, చాలా దేశాల్లో ఫ్యూయల్ లేక విమానాలు ఆపుతున్నారు. చాలా దేశాలు అయిపోయినాయి. ఎవరి కంట్రీలో వాళ్ళు నడుపుకుంటున్నారు తప్ప ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ దాదాపుగా ఆపేస్తున్నారు. ఎవరు ఎలా వచ్చి లేదు, ఇంధనం లేదు. నువ్వు స్పెషల్ ఫ్లైట్ ఏం పని ఉంది నీకేం పని ఉందయా? నీకేం పని ఉన్నది? అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు నువ్వు ప్యాలెస్ వదిలి బయటికే రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్లలో? వారానికి షటిల్ సర్వీస్ కూడా ఆపడం లేదు సార్ ఇప్పటికీ. సర్వీస్ కూడా ఆపట్లేదు. ఇది చేయటం చాలా దారుణంగా చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ కొడాలి నాని ఏం చెప్పాడో ఒకసారి విని సిగ్గు తెచ్చుకోండి. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయండి చేత అయితే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళు ఢిల్లీ వెళ్తారా లేదా అమెరికా వెళ్ళి ట్రంప్ మీద ధర్నా చేస్తారా? మన దరిద్రం ఎట్లా వచ్చిందంటే, మీరు ఆ దరిద్రపు వీడియోని నాకు చూపించటం, ఆ దరిద్రపు భాషని మళ్ళీ మనం వినటం, ఆ వీడియోని జగన్మోహన్ రెడ్డి చూడాలని మనం కోరటం, ఇదంతా కూడా మనకి దరిద్రం. అవును. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.